నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గిజా పిరమిడ్ సందర్శనం కోసం ఈజిప్ట్ చేరుకున్నారు. రాజధాని నగరం కైరోలో పత్రిజీకి స్థానిక పిరమిడ్ మాస్టర్స్ ఘనస్వాగతం పలికారు. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పితామహ పత్రిజీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే తత్ర దేవత రమయంతే. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అన్న వాక్యానికి నిదర్శనంగా నిలిచారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వంటిల్లే ప్రపంచంగా ఉన్న లక్షలాది మంది మహిళామణులు పత్రిజీ అందించిన ధ్యానం నేర్చుకోవడం ద్వారా తమలో ఆత్మశక్తిని పెంపొందించుకున్నారు. మహిళలకు స్వేచ్ఛను అందించడమే వారిని గౌరవించడం అన్న పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో ఈనాడు ఎంతో మంది స్త్రీలు ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుకుంటూ ధ్యానాన్ని, శాకాహార ప్రాముఖ్యతను, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి అందిస్తున్నారు. ఎన్నో ఆత్మ జ్ఞాన శిక్షణ తరగతులు, శాకాహార ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తూ వారిలోని శక్తియుక్తులను సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈ సందర్భంగా యావత్ పిఎస్ఎస్ఎం మహిళా ధ్యానులంతా పితామహ పత్రిజీకి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కుమార్తె పరిణితా పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని కర్తాల్ సమీపంలోని ఆమంగల్లో శాకాహార ర్యాలీ నిర్వహించబడింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించబడిన ఈ ర్యాలీలో మహిళా ధ్యాన మహాచక్రం కార్యవర్గ సభ్యులు శ్రీమతి నీరజారెడ్డి, శ్రీమతి రామాదేవి, బి లక్ష్మి, పలువురు ధ్యాన మిత్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహిళా దినోత్సవం అభినందన సభ, మహిళా ఆధ్యాత్మిక సమ్మేళనం ఏర్పాటు చేయడమైంది. ఆమనగల్ గ్రామ సర్పంచ్ మరియు వివిధ రంగాలకు చెందిన మహిళామణులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు అభినందనపూర్వకంగా వారిని సన్మానించారు. ఈ సభ అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లా పిఎస్ఎస్ఎం మహిళా కార్యదర్శి శ్రీమతి జ్యోతి జగదీశ్వర్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ గౌరవనీయులు శ్రీ మందా జగన్నాథం, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాములు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా దుబ్బాక గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ వెంకటేష్ గృహంలో ధ్యాన జ్ఞానం సప్తాహం ఏర్పాటు చేయడం జరిగింది. గార్కుల భూమిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. చీరాల భాష్యం ఉన్నత పాఠశాలలో స్థానిక పిరమిడ్ మాస్టర్స్చే ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల పట్ల, భవిష్యత్తు పట్ల భయాన్ని తొలగించుకోవడానికి ఈ ధ్యానం ఎంతో సహకరిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు.
ప్రకాశం జిల్లా కావలిలో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నారి శ్రీనివాసరావు, వాసంతి దంపతులు తమ అమూల్య జ్ఞాన సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా మాచవరం గ్రామంలో గొప్ప ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించారు. రాజమండ్రికి చెందిన శ్రీమతి కల్పనామూర్తి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. స్థానిక భావన ఋషి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులకు ధ్యానం వలన లాభాలను తెలియజేసి వారిచే ధ్యానాన్ని చేయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని స్థానిక గాంధీ రోడ్డులో లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాలలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి రాధిక మాట్లాడుతూ, స్త్రీ శక్తి స్వరూపిణి అని ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉండడం ఎంత సహజమో, ప్రతి కుటుంబం స్వర్గంగాను నరకంగాను మారడానికి కూడా స్త్రీయే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మాతృమూర్తులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయడంతో పాటు వారిని ఘనంగా సత్కరించామని లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి తెలియజేశారు. మేడ్చల్ జిల్లా గిర్మాపూర్ గ్రామంలో ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ నిర్వహించడం జరిగింది. శ్రీమతి కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ధ్యాన తరగతిలో మాస్టర్ భవ్య తమ అమూల్యమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఎంత డిస్టర్బ్ అవుతుంది చెప్పండి. ఈరోజు నేను ఉన్నాను, నేను నాది హెల్త్ సరిగ్గా చూసుకోలేదు. రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నా హెల్త్ సరిగ్గా నేను చూసుకోనప్పుడు ఈ వయసు వచ్చింది. ఈరోజు ఈ వయసులో అన్నప్పుడు బాగుంది, వయసు అయిపోతుంది. ఏదో ఒక రోజు మేబీ వయసు ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు. ఈరోజు బాగున్నాను, హాస్పిటల్లో వచ్చినప్పుడు నేను నా దాన్ని నేను బాధ్యత వహించినప్పుడు ఎవరి తలకైనప్పుడు వాళ్ళది. మన ఫ్రెండ్స్ కూడా ఉంటాను, నన్ను పట్టించుకోలేదమ్మా, వాళ్ళ లైఫ్ వాళ్ళకి లేదా, ఎవరి వాళ్ళ ఏమంటారు రౌండ్లో అక్కడికక్కడ తిప్పుకుంటాను అన్నమాట. మనం ఏదైతే ఎక్కువ తొందరగా నేను చేసుకుంటామో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. లేనంత వరకు నేను గమనించుకోవచ్చు. ప్రతిదీ రిపీట్ అవుతుంది నాకు అని అనిపిస్తే ఎంతసేపు రిపీట్ అవుతుంది, ఒకే సమస్య రిపీట్ అవుతుంది అంటే ఇంకా నేర్చుకోలేదు నాకు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.